యెషయా గ్రంథము 48. ఆది నుండి రహస్యంగా మాట్లాడేవాడిని కాను, అది పుట్టిన కాలం మొదలుకు నేను అక్కడ ఉన్నవాడును, ఇప్పుడు ప్రభువుకి యెహోవా ఆయన ఆత్మీయ నన్ను పంపాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నారు, ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు అక్కడ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువాన్ని నన్ను పంపారు, యెహోవా తండ్రి ప్రభువుని యెహోవా పంపారు, ఆయన ఆత్మీయ పరిశుద్ధాత్మను పంపారు. కాబట్టి ఆది అందు దేవుడు భూమాకాశం సృజించి రాయబడి ఉంటుంది. దేవుడు అనే మాట మనకు తెలుసు, కానీ హిబ్రూ గ్రంథం నుంచి తర్జుమా చేయబడిన ఈ బైబిల్ గ్రంథం హిబ్రీ ట్రాన్స్లేషన్ లో దేవుడు అనే మాట ఎలోహిం అని రాయబడి ఉంటుంది. ఎలోహిం అంటే బహుళత్వం గల పదము. బహుళత్వం అంటే ఒకరి నుండి ఎక్కువ మంది ఉన్నటువంటి పదం అన్నమాట. కాబట్టి బైబిల్ మొత్తం సారాంశంలో ఎసెన్స్ లో మనకు తెలియజేస్తుంది ఏంటంటే ముగ్గురు వ్యక్తులు పరిచయం చేస్తుంది. ముగ్గురు వ్యక్తులు కలిగిన ఏక దేవుడు, ఒక్క దేవుడు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురు వ్యక్తులు ఒక్కరే. ఈ ఒకే దేవుడు మూడు నామాల్లో మనకి తన ఉనికిని చాటుకున్నాడు. అలాగని ముగ్గురు దేవుడు కాదు, ఒకే దేవుడు ముగ్గురు నామాల్లో ముగ్గురిగా తన యొక్క ఉనికిని చాటుకున్నాడు. అందుకే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామము లోనికి మీరు బాప్తిస్మం అని చెప్పాడు. అక్కడ ఏకవచనం నామము లోనికి, నామాలలో లోనికి కాదు. కాబట్టి ఈ విధంగా ఏకీవించడం, దాన్ని చూసేవాడు తండ్రి చూస్తున్నాడు, ఏకత్వం. కాబట్టి పితరులు ఇరువారు క్రీస్తు వీరిలో పుట్టిన ఆయన నిరంతరము స్తోత్రాలుడై దేవుడై ఉన్నాడని రాయబడింది. అలా అనేక వచనాల్లో ఆయన దేవుడిగా మనకి యేసుక్రీస్తు వారు కనిపిస్తూ ఉంటారు. ఎవరు సమీపింపరని కేసులో ఆయన మాత్రమే వసించు అమరత్వ గలవాడు దేవుడు సమీపంగా మన దగ్గరకు వచ్చి మానవ రూపుగా మనకు వచ్చి స్క్రిప్ట్ ఆధారంగా, అంటే లేఖనంలో ఆయన ఏ విధంగా అయితే మనం ఈ లోకానికి వచ్చి ఏ విధంగా ప్రాణం పెట్టాలి, ఏ విధంగా శరీరాన్ని ధరించాలి, సమస్తములు కూడా ఒకరికొకరి కాలానికి తెలియని ప్రవక్తల ద్వారా సుమారుగా 40 మంది ప్రవక్తల ద్వారా ఆయన ఈ లోకానికి తను బయలుపరుచుకుని వచ్చాడు. వచ్చి మరియమ్మ గర్భం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా వచ్చాడు. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువు చేసిన త్యాగము మనం మర్చిపోకూడదు. మన జీవిత కాలంలో ఎంతకాలం బ్రతుకుతామో, ఎంతకాలం మనం జీవితంలో తెలియదు, కానీ మనకి క్రీస్తునందు మృతులు ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే వారందరూ కూడా లేపబడతారు, క్రీస్తు ఉంటారు. ఎందుకని ఆది ఎందుకు పోగొట్టుకున్న మొదటి మానవుడు దేవుడితో తెగిపోయిన సంబంధాన్ని యేసుక్రీస్తు ద్వారా అడ్డుకట్టబడతాడు. ఈ విధంగా రాయబడినటువంటి ప్రవచనం అన్నమాట.